దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ప్రభు వారు జకర్యా గ్రంథం ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. రాకడ దినాన్ని గుర్చే వచ్చిందండి వాక్యం. ఇప్పుడు తీయగా ప్రభు ఏం మాట్లాడాలో నాకు తెలియదు. ప్రభు ఏం మాట్లాడబోతున్నారు, దయతో అందరూ వినగలరని నా మనవి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనము వరకు గల దేవుని వాక్యాన్ని చదివి దాన్ని వివరించుకుందాము. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లగొట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యానికి స్తోత్రం. ఆయన ఏంటి ప్రభా, రాకడ దినాన్ని గుర్చి ఇచ్చేశాడు దేవుడు. చూడండి వాక్యం ఏమంటున్నాడు ప్రభు వారు. యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా దినము వస్తూ ఉంది. దేవుని రాకడ, దేవుడు వచ్చేస్తున్నాడు. అంత్యకాలం అంటున్నాం కదా. ఇదిగో జకర్యా గ్రంథము 14వ అధ్యాయం మీరందరూ చదవండి. యెహోవా దినము వస్తున్నది, అందు మీ యొద్ద దోచబడిన దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడిపోతుంది. అంటే పట్టణంలోనే పనిచేస్తారట. ఎలాగనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులను సమకూర్చబోచున్నాను. దేవుడు చూశారండి, అన్యజనులందరూ కూడా ఇప్పుడు దేవుని పట్టణమైనటువంటి యెరూషలేమును మరి యెరూషలేము మీదకి యుద్ధానికి సమకూరుస్తున్నాను అంటున్నాడు దేవుడు. అవే రోజుల్లో ఉన్నాం మనం. నేను ఎక్కువగా యెరూషలేమును గురించి నేను చాలా బాధపడుతూ ఉంటాను, ప్రార్థిస్తున్నాను. మరి అక్కడ చూడండి, ఆ పట్టణం పట్టబడుతుందట. యెరూషలేము పట్టణము పట్టబడుతుంది అన్యజనుల చేత. అది ఇండ్లు కొల్ల పెట్టబడును, ఇళ్ళన్నీ కూడా దోచేసుకుంటారు. స్త్రీలు చెరపబడతారు. అలాగే పట్టణంలో సగం మంది చెరపట్టబడి పోవుదురు. పట్టణంలో సగం మంది చెరపట్టబడతారట. అబ్బా దేవానికి స్తోత్రం నాయన. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. మిగిలిన వారు పట్టణంలో ఉంటారు. మరి దేవుని చిత్తమండి. ఎవరైతే నిలుస్తారో, ఎవరైతే ఉంటారో, ఎవరైతే పోతారో మనకి తెలియదు. ఎంతమంది కొల్లగొట్టబడిపోతారో, ఎంతమంది చెరపబడతారో, స్త్రీలు ఎన్ని ఇండ్లు దోచేసుకుంటారో తెలియదు. కాబట్టి శేషించిన వారు మాత్రం నిర్మూలము కాకుండా పట్టణంలోనే నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధం చేయు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువారు ఎలా వస్తారు? అప్పుడు యెహోవా బయలుదేరి వస్తారు. అట్లాగే తాను యుద్ధకాలమున యుద్ధం చేయు రీతిగా, యుద్ధంలో ఎట్లయితే యుద్ధం చేస్తారో యుద్ధశూరుడిలాగా వస్తాడు ఆయన బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు పట్టణమున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడను. చూడండి ప్రభు ఎక్కడికి వస్తారు? ప్రభు దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీదకి వస్తారు. ఆ ఒలీవ కొండ మీద ఆయన అడుగుపెట్టినప్పుడు ఏమైపోతుంది? అది చీలిపోతుంది. చూడండి, ఆ కొండ మీద పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోతుంది. అంటే మధ్యగా చీలిపోతుంది. అయితే సగము కొండేమో ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక ఆ విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకును పొగగా సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవద్దు. చూడండి, దేవుని రాకడ దినాల్లో మనం కొండలోయల్లోనికి మనము పారిపోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు చూడండి, భూకంపం వచ్చింది. పెద్ద పర్వతాల మీద, కొండల మీదకి ఎక్కేస్తున్నారు జనం. ఇప్పుడు ఎట్లా మనకి రష్యా, జపాన్ ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళంతా ఎంతో భయానక వార్తలు వింటూ ఉన్నాం. ప్రజలకు ఎక్కడ నిలవడానికి లేదు, ఇళ్లలో కూడా భూమి మీద నిలవడానికి లేదు, ఎత్తైన ప్రాంతాలకు పారిపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభు రాకడ దినాల్లో కూడా ఏమంటున్నారు ప్రభు చూడండి, అన్యజనులను రేపుతాడట.
ఇప్పుడు రేస్తానే ఉన్నారు. యుద్ధం జరగడానికి ఎంతో సిద్ధంగా ఉంది. యెరూషలేము పట్టణాన్ని పాడు చేయాలని, ఆ యెరూషలేము వాసులందరినీ ఇండ్లన్నీ కొల్లగొట్టేయాలని, తర్వాత మనుషులందరినీ చెరపట్టుకొని పోవాలని, స్త్రీలందరినీ చెరపడానికి. అంటే వెళ్ళారంటే ఆ స్త్రీలను చూసి తాగుతారా అండి? ఆగరు. కాబట్టి ఇట్లా స్త్రీలను చెరిపేయాలని ఎంతో పన్నాగములతోనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. భయంకరమైన ఆపదలు వచ్చేస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఎంతగానో కళ్ళకు కట్టినట్టుగా మనం ఈ టీవీల్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఎవరైతే ఆ దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ మాటలు మాట్లాడొద్దు దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. నేను దేవుణ్ణి చూచాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుణ్ణి ప్రశ్నించాను, దేవుడు నాతో మాట్లాడాడు. కనుక నేను ధైర్యంగా ఖచ్చితంగా ఖండితంగా చెప్పగలిగిన దాన్నై ఉన్నాను. మన ప్రియమైన సహోదరి సహోదరులారా, యవన బిడ్డలారా, దయచేసి మరి మన పద్ధతులు మార్చుకోవాలి. మన మనసులో చాలా మన మన శరీర భాగాలని అదుపులో పెట్టుకోవాలి. యవన బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు ఏ సమయంలో వస్తాడో, ఏ రకంగా మరి మనకు మరణం రాబోతుందో, ఏ రకంగా మనం చనిపోతామో ఈ భూమిపైన మనకేమీ తెలియదు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, మరి చూడండి ఎంత భయానక పరిస్థితిలో ఉన్నామంటే, మరి ఏమంటున్నాడు, యెరూషలేముకి నేనే అన్ని జనులు రేపుతాను. ప్రభువారు అంటున్నారు, అన్ని జనులు సమకూరుస్తున్నాను ఆ పట్టణం మీదకి యుద్ధానికి రావడానికి. అప్పుడు వాళ్ళు ఏ విధమైన పనులు చేస్తారండి? ఇళ్ళు కొల్లగొట్టేస్తారు, మనుషులు చెరపట్టుకొని పోతారు, తర్వాత స్త్రీలను పాడు చేసేస్తారు, తర్వాత మిగిలిన వారు నిర్మూలం కాకుండా ఆ పట్టణంలో ఉంటారు. అది దేవుని చిత్తంలో ఎంతమంది అయితే ఎవరెవరైతే ఉండాలని ఉందో భూమి మీద వాళ్ళు మాత్రం ఉంటారండి. లేదు అంటే ప్రభు మొత్తం తుడిచిపెట్టేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన ఏం చేస్తారు? ఇదంతా అయిన తర్వాత ఆయన భూమి మీదకు ఇక వస్తారనమాట. బయలుదేరి ఎలా వస్తాడు? యుద్ధము చేయవని రీతిగా వస్తాడు. యుద్ధము చేయుటకు వస్తాడు. యుద్ధం చేయుటకు అయితే ఆ దినమున యుద్ధం చేయమని రీతిగా అన్ని జనులతో యుద్ధం చేయును. ఆయన యుద్ధం చేస్తాడు దేవుడు కూడా వచ్చి. చూడండి, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, యెరూషలేముకు తూర్పు తట్టున ఉన్నటువంటి ఒలీవల కొండ ఉంది. ఆ కొండ మీద ఆయన అడుగు పెట్టగా, పాదములు పెట్టగా, ఆయన పాదములుంచగా ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోవును. సగము కొండ ఉత్తర తట్టునకును, మరి ఉత్తర తట్టునకును, సగము కొండ దక్షిణం తట్టునకును మరి జరుగును. గనుక ఆ విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. అక్కడ విశాలమైన లోయ ఏర్పడుతుంది. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు. అమ్మో, మిగిలిన వాళ్ళు ఎట్లా పారిపోతారట? ఆ కొండలోయలోనికి పారిపోతారు. ఇప్పుడేమో నీళ్లు ప్రవాహం సునామీలు వచ్చేసి అందరూ ఎత్తైన కొండల మీదకి ఎక్కేస్తున్నారు. మరి ప్రభువారు వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఆ కొండ మీద ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఆ కొండ నడిమికి విడిపోతుంది. విడిపోయినప్పుడు ఏమైపోతుంది? మరి ఉత్తర దక్షిణాలకి సగభాగం ఏమో ఉత్తర దక్షిణాలు కూడా విడిపోతుంది. కాబట్టి మధ్యలో పెద్ద లోయ ఏర్పడుద్ది. ఆ లోయలోకి మీరు పారిపోతారంటున్నాడు దేవుడు. బాబోయ్, ఎంత భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నామండి మనం. ఎన్నో భయానక పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పేరు కలిగి ఉన్నామని కాదు, దేవునిలో ఖచ్చితంగా నిలబడగలిగి ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏది వచ్చినా కూడా దేవునితోనే మనం మాట్లాడుకుంటూ ఉండాలి. మన ఫ్రెండ్స్కి ఏ విధంగా అయితే మన కష్ట నష్టాలు చెప్పుకుంటామో, అదేవిధంగా బాధలు చెప్పుకుంటామో, మనం దేవునితో మన బాధలు, మన కన్నీరు ఆయన సన్నిధిలో వదిలిన ఆయనతో మాట్లాడి, ఆయన సన్నిధిలోనే ఆయనతో మాట్లాడుతూ మన కన్నీరు విడిచిపెట్టినట్టయితే మరి దేవుడు మనల్ని ఆలకించి మనల్ని రక్షించగల దేవుడై ఉంటూ ఉన్నాడు. మొన్న ఎవరో పెట్టారు, నేను ఏదో దేవుని ఒక మాట చెప్పినప్పుడు చిచి అని పెట్టారు. ఎవరు ఎంత చీ అన్న ఆనోరే ముందుగా అతని నాలుకే ఆమె అతనో తెలియదు, కానీ స్త్రీనో పురుషుడు మరి దేవుని మాట వినడానికి చిచి అని పెడుతూ ఉన్నారు. కాబట్టి అదే నాలుక ఒక దినాన యేసయ్యా నన్ను రక్షించవా అని అడుగుతుంది. యేసయ్యా నన్ను కాపాడు, నా రోగం తీసేయి, నాకు ఈ బాధలొద్దు, నన్ను రక్షించు అని అడుగుతుంది ఆ నాలుక. తర్వాత అదే మోకాళ్ళు, అదే నోరు పలికిన నోరి అతనే, మళ్ళీ అటువంటి వారే మోకరిస్తారు, వాళ్ళే మొదటి వారు అవుతారు.
ఇంత భక్తి చేసే వాళ్ళంతా మనం కడపటి వాళ్ళు అయిపోతాం. చూసారా, దేవుని ధిక్కరించి దేవుని అంగీకరించక దేవుని మాట వింటున్నప్పుడు వాళ్ళకి ఎంతో అసహ్యం పుట్టి చీచీ చీచి అన్న వాళ్ళే మొదటి వాళ్ళు అవుతారు. తర్వాత నిత్యము దేవునితో ఉన్నవాళ్ళు కడపటి వాళ్ళం అవుతాం. దేవుని స్తోత్రం. మరి అందుకని అంటాడు, దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. మరి దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండగా దేవుని కృపా కాపుదల మనకు నిత్యము ఉండునుగాక. వినే బిడ్డలందరికీ దేవుడు మంచి ఆశీర్వాదాలు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.